తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు హెచ్సీఏ అన్యాయం చేస్తోందని ఆరోపించారు మాజీ క్రికెటర్స్. దశాబ్దాలుగా హైదరాబాద్కే పరిమితమైన క్రికెట్ వ్యవస్థతో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ప్రతిభ ఉన్న అవకాశాలు దక్కడం లేదన్నారు. దీనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయాలే కారణమన్నారు మాజీ క్రికెటర్లు. గత 20 ఏళ్లుగా గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు మాజీ క్రికెటర్లు. వందల కోట్ల నిధులు నగర క్రికెట్కే ఖర్చు చేస్తున్నారని, జిల్లాలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. 1934లో హెచ్సీఏ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్కే పరిమితమైందన్నారు మాజీ క్రికెటర్లు. జిల్లాలకు ₹1 కోటి యూజ్ చేస్తారు. ఆ ₹1 కోటి కూడా జిల్లాలో ఉన్న ఈ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ యూజ్ చేసుకొని క్రికెట్ డెవలప్మెంట్ లేకుండా అన్యాయం చేస్తుంటుంది. ఇట్లా కాదు. క్రికెట్ డెవలప్మెంట్ అంటే రూరల్కి వెళ్ళాలి. క్రికెట్ ఊర్లో ఉన్నాడు వచ్చి సిటీలో ఆడొద్దు. సిటీ వదిలిపెట్టి క్రికెట్ అనేది ఊర్లో ఆడితేనే క్రికెట్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మిగతా కంట్రీలలో చూస్తే శ్రీలంక కానీ వెస్టిండీస్ కానీ ఊర్లలో పోయి ఆడడం జరుగుతుంది. ఇక్కడనేమో తెలంగాణలో సిటీకి వచ్చి ఒక ప్లేయర్ సిటీకి వచ్చి ఆడాలంటే ₹2,000 సుమారు డేకి ఖర్చు వస్తుంది. ఆ ₹2,000 పెట్టుకునే స్థాయి ఉన్నాక క్రికెట్ ఎట్లా ఆడతాడు? జిల్లాల క్రికెటర్లను చిన్నచూపు చూడడం వల్లే తాము తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో కొనసాగుతున్నామని అన్నారు మాజీ క్రికెటర్లు. హైదరాబాద్ క్లబ్ వల్ల కొంతమందికి మాత్రమే అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. జిల్లాల్లో ఇప్పటి వరకు సరైన అకాడమీలు, క్లబ్లు, క్వాలిఫైడ్ కోచ్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. T20 టోర్నీలు జిల్లా క్రికెటర్లకి ఓపెన్ సెలక్షన్లు నిర్వహించాలని, ప్రతి జిల్లాలో ట్రయల్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆడాలంటే హైదరాబాద్ క్రికెట్కి తప్ప మేము ఇంకా రంజీ ట్రోఫీ ఆడలేము, స్టేట్ ఆడలేము, ఇండియాకి అసలే ఆడలేము. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అదే. ఎందుకు అనంటే ఉన్న 200 చిల్లర క్లబ్లో వాళ్ళందరూ ప్యానల్లో వస్తారు, దొరుకుతారు, కేసు అవుతుంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఉన్న 200 మెంబర్సు ప్యానల్లో వస్తారు అన్నమాట. 2 దశాబ్దాలుగా హెచ్సీఏ క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని, బీసీసీఐ నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోలేదని ఆరోపించారు మాజీ క్రికెటర్లు. హెచ్సీఏ పనితీరుపై హైకోర్టు సెలవులు ముగిసిన వెంటనే డివిజన్ బెంచ్లు సవాలు చేస్తామన్నారు మాజీ క్రికెటర్లు. కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయలేదు, ప్లేయర్ సెలెక్షన్ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టేడియంస్ అసలు లేవు, కోచెస్ లేరు. బట్ ఆల్ దీస్ ఇయర్స్ they are claiming amount from the BCCI saying that we are conducting tournaments in districts. అసలు ఎప్పుడు చేయలేదు ఇప్పటిదాకా, గత 30-40 ఏళ్ళుగా. తద్వారా జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ కన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న పిల్లలు అనేక జిల్లాల్లో ఉన్నారు, అది అందరికీ తెలుసు. బట్ వాళ్ళ రైట్స్ని స్కటిల్ చేస్తూ హెచ్సీఏ వాళ్ళు డామినేట్ చేసి ఇక్కడ కేవలం BCCI నుంచి వస్తున్నటువంటి నిధుల మీదనే ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఈ హెచ్సీఏ పదాధికారులు ఎవ్వరు కూడా జిల్లాలలో డెవలప్ చేయట్లేదు. జిల్లాల్లో మహిళా క్రికెటర్లకు కూడా సరైన అవకాశాలు దక్కడం లేదన్నారు మాజీ క్రికెటర్ ఝాన్సీ. యూనివర్సిటీ స్థాయి, సౌత్ జోన్ స్థాయిలో ఆడిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ హైదరాబాద్కే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే ఓపెన్ సెలక్షన్స్ నోటీసులు ఇస్తే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, చెర్ల వంటి దూర ప్రాంతాల నుంచి ఆటగాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు మాజీ క్రికెటర్లు. వాళ్ళు ఎస్జిఎఫ్కే అంకితమా, యూనివర్సిటీ మ్యాచెస్కే అంకితమా? అంటే డిస్ట్రిక్ట్స్లో గర్ల్స్ అందరికీ కూడా మేము 2008లో ఉన్నప్పుడు ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అయింది. ఏం డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఉన్నా అండర్-19 కానీ 23 కానీ సీనియర్స్ కానీ మీ డిస్ట్రిక్ట్స్కి వచ్చి డిస్ట్రిక్ట్ పిల్లలందరూ వచ్చి హైదరాబాద్లో కూర్చోవాలా ఓపెన్ సెలెక్షన్స్ అప్పుడు? తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించాలని, రూరల్ క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు మాజీ క్రికెటర్లు.